సో ఫస్ట్ వాట్ ఈస్ కంప్యూటర్? ఓకే, కొంతమంది ఎలక్ట్రానిక్ డివైస్. ఓకే, ఎలక్ట్రానిక్ మెషిన్ దట్ ప్రాసెసెస్ అంటే ఏంటంటే ప్రాసెసెస్ ఈక్వల్స్ టు ట్రాన్స్ఫర్స్. ఎనీథింగ్, ఏదన్నా ఒక దాని నుంచి ఇంకో దానికి కన్వర్ట్ చేస్తుంది కంప్యూటర్ అనేది. మనం ఏదన్నా ఇన్పుట్ ఇస్తాం, ఫర్ సపోజ్ విల్ గివ్ రా డేటా ఆర్ డేటా. రా డేటా అంటే ఏంటంటే విచ్ ఈస్ అన్ప్రాసెస్డ్, ప్రాసెస్ జరగనిది. ఓకే, అన్ప్రాసెస్డ్ టు గివ్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఎ అవుట్పుట్. ఫర్ సపోజ్ మనము పీపీటీస్ తయారు చేస్తున్నాం, మనం ఏంటి ఇన్పుట్ ఎలా ఇస్తాం, స్లైడ్స్ రూపంలో ఏదన్నా ఇన్ఫర్మేషన్ కానీ అలా ఇస్తే అవుట్పుట్ ఏంటి, సమ్ స్లైడ్ షో కానీ ఏదన్నా ఎనీథింగ్ అవుట్పుట్. ఫర్ సపోజ్ మనం ఓకే మెయిన్ థింగ్ సి ప్రోగ్రామింగ్ చేసామా లేదా, మనం ఏమి ఇస్తాం ఇన్పుట్ గా, వి విల్ గివ్ అస్ సమ్ నంబర్స్ కానీ ఇంకా ఏంటి ఇంటీజర్స్, ఫ్లోట్ నంబర్స్, దాంతో సమ్ ప్రోగ్రామింగ్ క్యాలిక్యులేషన్స్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ జరుగుతాయి. దాన్నే మనం ఇన్పుట్ ఇచ్చేదాన్ని డేటా అంటాం. మనం ఇచ్చే ఇన్పుట్ ని విల్ కాల్ ఇట్ అస్ డేటా. అండ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ యాజ్ ఎ అవుట్పుట్, ఇచ్చే ఇన్ఫర్మేషన్ మనకి కంప్యూటర్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి ఇస్తుంది, మానిటర్, రైట్? మనకు కనిపించేది ఎక్కడ, మానిటర్. సో ఓకే, ఇంటరాక్టివ్ ఉండండి. సో మానిటర్ ఏంటంటే ఇన్పుట్ కి విల్ గివ్ ద ఇన్పుట్, విల్ గెట్ ద అవుట్పుట్. సో మధ్యలో జరిగే ప్రాసెస్ ఏంటి అంటే కంప్యూటర్ లో జరుగుతుంది. ఇన్పుట్ దేని ద్వారా ఇస్తాం, సమ్ కీబోర్డ్ కానీ మౌస్ కానీ యూజ్ చేస్తాం. ఏమేమి యూజ్ చేస్తాం, కీబోర్డ్ యూజ్ చేస్తాం, మౌస్ యూజ్ చేస్తాం, ఇంకా ఓకే సిపియు. సమ్ ఇన్పుట్ డివైజెస్ చెప్పండి, లేకపోతే వాట్ ఆర్ ఇన్పుట్ డివైజెస్? ఓకే, ప్రింటర్ ఇస్ అన్ ఇన్పుట్, ఇట్స్ అవుట్పుట్. ప్రాసెస్ డేటాని తీసుకోవడం, డేటాని ఇవ్వడం, ఈ దాని మధ్యలో జరిగే దాని ప్రాసెస్ గురించి మనం ఒకటి మాట్లాడుకుందాం ఇప్పుడు. దాన్ని మనం ప్రోగ్రామ్స్ యూజ్ చేస్తాం. ఈ మధ్యలో మనకు ఒక మీడియం అనేది కావాలి. ప్రస్తుతానికి మనం ఏం చేయాలన్నా మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఓకే సి లాంగ్వేజ్ లో మనం ఏం మాట్లాడుకున్నాం, ఒకటి నుంచి ఒకటి కన్వర్ట్ చేయాలంటే మనం లాంగ్వేజ్ ప్రాసెసర్స్ యూజ్ చేసాం, అసెంబ్లర్స్ యూజ్ చేసాం అని గుర్తున్నాయా? దీని మధ్యలో ఏంటంటే మనం వీటి నుంచి వాటికి కన్వర్ట్ చేయడానికి ప్రోగ్రామ్స్ అనే మీడియం ని యూజ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ, ప్రోగ్రామ్స్ అంటే నథింగ్ బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ప్రతి దానికి ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటది. మనకి ఇన్ డిఫాల్ట్ అల్గారిథం కానీ ఒక ఇన్స్ట్రక్షన్ కానీ మన కంప్యూటర్ లో ఆల్రెడీ బై డిఫాల్ట్ ఉంటది. ఏంటి, మనం ఎలా చేయాలి, ఈ ప్రాసెస్ ని ఎలా కన్వర్ట్ చేయాలి, ఈ సెట్ ఆఫ్ రూల్స్ అన్ని సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లాగా రాస్తాం. మీకు ఈ డెఫినేషన్ వస్తే చాలు, నేను కొంచెం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తున్నా. సో ఓకే, ప్రోగ్రామ్ డెఫినేషన్ చూద్దాం. వాట్ ఈస్ ప్రోగ్రామ్? ఇప్పుడు ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకుంటే మీకు డెఫినేషన్ వస్తుంది. ఓకే, ఏ కంప్యూటర్ ఈస్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ కన్వర్ట్స్, ఓకే విచ్ ప్రాసెస్ రా డేటా టు ఇన్ఫర్మేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇలా రాసుకోవచ్చు మీ ఓన్ గా. ఇప్పుడు ఏమన్నారు, మిమ్మల్ని దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే వీ హ్యావ్ టు యూజ్ దిస్, మీరు దీన్ని ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేయాలంతే. డయాగ్రమాటిక్ గా చెప్పుకుంటే ఈజీ ఉంటుంది కాబట్టి. స్పెసిఫిక్ టాస్క్ క్లియర్ అంటే ఇప్పుడు ఓకే జస్ట్ ఇదంతా వదిలేయండి. కంప్యూటర్ ప్రోగ్రామ్ ఇస్ ఎ సెట్ ఆఫ్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ రిటర్న్ ఇన్ ఏ లాంగ్వేజ్. ఓకే, మనం ఏంటంటే ఏదన్నా ఒక దాన్ని కన్వర్ట్ చేయడానికి మధ్యలో మనం ప్రోగ్రామ్స్ యూజ్ చేస్తున్నాం అంటున్నాం. ఒక కోడ్, ప్రతి దానికి ఒక కోడ్ ఉంటది. మనం ఏదన్నా ప్రాసెస్ చేయాలి అన్న ఇన్బిల్ట్ గా, ఇప్పుడు ఎవ్రీథింగ్ మనం ఏంటి ఎలా ఇన్వెంటర్స్ ఎలా తయారు చేస్తారంటే ఓకే దీనికి ఒక అల్గోరిథం, ఒక రోబో సినిమా చూసారు కదా, యా ప్రతి దానికి ఒక ప్రోగ్రామ్ బై డిఫాల్ట్ ప్రోగ్రామ్ ఉంటది. చూడలేదా మీరు మూవీ? ఓకే, అలాగా మనకి ఇప్పుడు ఏంటి ఒక చిప్ లాగా గానీ ఒక ప్రోగ్రామ్స్ ఇన్సర్ట్ చేయడం గానీ ఓకే చూసారా మీ నేమ్ తో ఆ చిప్ తోనే కంట్రోల్ అవుతాడు. ఎగ్జాక్ట్లీ, దానిలో ఒక సమ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చాలా టైం తీసుకున్నారు వాళ్ళు తయారు చేయడానికి. ప్రొఫెసర్ బోరా కూడా చాలా టైం తీసుకున్నారు. ఆయనకి ఇంకా సక్సెస్ కాదు. ఆ మూవీలో ప్రొఫెసర్ బోరా ఉంటాడు కదా. ఓకే క్లియర్. సో ఏంటి అంటే సమ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఫర్ సపోజ్
ఆ ప్రోగ్రామ్ కి ఏంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఈ పర్ఫామ్ ఇలానే చేయాలి. రోబోకి ఏంటి ఈట్ సమ్ చెప్తాం, మనం ఈట్ అని ఈజీగా చెప్తాం. దానికి ఏంటి ఈట్ అని దానికి ఒక ఫంక్షన్ ఉంటుంది, ఫంక్షన్ కాల్ లాగా. ఇప్పుడు ఫంక్షన్ ఈట్ అని మనం ఇలా చెప్తాం. ఎగ్జాక్ట్లీ, మనం ఈట్ అనే ఫంక్షన్ ఇలా కాల్ చేస్తాం. ఆ ఈట్ అనే ఫంక్షన్ ఏంటి దాని లోపల ఉంటది, ఓకే ఈట్ అనేది ఎలా చేయాలి అని. ఇప్పుడు ఫంక్షన్ ఉందనుకోండి ఈట్, సో ఏం చేస్తుంది, సమ్ ప్రాసెస్ ఉంటుంది దానికి. ఓకే ఫస్ట్ ఇలా చేయండి, తర్వాత ఇలా చేయండి, తర్వాత ఇలా వెళ్ళండి, తర్వాత అలా వెళ్ళండి, దానికి సమ్ ప్రోగ్రామాటికల్ గా. సో ఎవ్రీథింగ్ ఏంటంటే ప్రోగ్రామ్ అంటే ఏంటంటే సమ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేస్తాం. దానికి స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. సో మనం ఏంటి అంటే ఒక డేటాని ఇన్ఫర్మేషన్ లోకి కన్వర్ట్ చేయడానికి ప్రోగ్రామ్స్ యూజ్ చేస్తాం. ఆ డేటా అనేది ఏ ఫార్మాట్ లో అయినా ఉండొచ్చు, నంబర్స్ గా ఉండొచ్చు, పిక్చర్స్ గా ఉండొచ్చు, ఫార్మాట్ డేటా ఫార్మాట్ అనేది ఎలా అన్నా ఉండొచ్చు. సో ఓకే ఓకే నంబర్స్ గా ఉండొచ్చు, పిక్చర్స్ గా ఉండొచ్చు, ఎలా అయినా ఫార్మాట్ ఇట్ కెన్ హ్యావ్ ఏదన్నా ఏ ఫార్మాట్ అయినా ఉండొచ్చు, దేనిలో కన్వర్ట్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ లో కన్వర్ట్ చేయడానికి. ఓకే క్లియరా? ఇప్పుడు మనం డేటా అంటే ఏంటంటే ఇక్కడ ఇచ్చింది ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్, ఫిగర్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ దట్ డజంట్ హ్యావ్ మీనింగ్. ఎగ్జాక్ట్లీ, మనం ఏంటంటే ఇచ్చేటప్పుడు దానికి మీనింగ్ ఉండదు. వి విల్ గివ్, ఇప్పుడు 1 ఇస్తాము, 2 ఇస్తాము, దాన్ని క్యాలిక్యులేట్ చేయండి అడిషన్ అంటే నంబర్ మనకి అవుట్పుట్ అనేది తెలియదు కదా. ఫర్ సపోజ్ మీనింగ్లెస్ డేటా అంటే ఏంటి, వాట్ ఈస్ మీనింగ్లెస్, ఓకే దానికి మీనింగ్ లేకపోవడం. ఇంకా ఎనీ డెఫినేషన్స్, అర్థం లేదు. ఎగ్జాక్ట్లీ, అంటే మనం ఇచ్చేటప్పుడు ఏంటంటే దానికి అర్థం అనేది ఉండదు. ఏదో సమ్ నంబర్స్ ఇస్తాం, సమ్ పిక్చర్ ఇస్తాం, ఓకే దీన్ని పెట్టేసి ఫార్మాట్ చేసి నాకు అవుట్పుట్ కావాలి. ఆ అవుట్పుట్ కి చాలా మీనింగ్ ఉంటుంది, ఇట్ విల్ హ్యావ్ మీనింగ్, ఈ ఇన్ఫర్మేషన్ మీనింగ్ ఉంటుంది. సో మనం ఏమనుకోవాలంటే రా డేటా ఇస్ ఏ మీనింగ్లెస్ డేటా. క్లియర్? ఈ పాయింట్ క్లియరా? ఎగ్జాక్ట్లీ, అదే మీనింగ్ అంటే అర్థం. మీనింగ్ ఒక మీనింగ్లెస్ డేటాని, అర్థం లేని డేటాని మన కంప్యూటర్ తీసుకొని ఇట్ విల్ ప్రాసెస్ చేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్. అంత అవసరం, నేను ఏం చెప్తున్నా అంటే మీనింగ్లెస్ రా డేటాని సమ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ లోకి మారుస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఏదైనా బుక్స్ చదివేటప్పుడు కానీ దాని సమ్మరీ ఉంటుంది తెలుసు కదా, ఒక మీనింగ్ఫుల్ గా ఉంటది. అది ఏంటంటే అంటే మరి ఓకే మీకు ఏమేమి ఉంటుంది అనే కాన్సెప్ట్ ఆ సమ్మరీలో ఉండిపోద్ది. సమ్మరైజ్ అండ్ వాట్ ఈస్ మ్యానిపులేటెడ్ రాసుకుంటారు తర్వాత, ఇన్ డేటా విచ్ హ్యాస్ సమ్మరైజ్డ్ అండ్ మ్యానిపులేటెడ్ ఇన్ ద వే యూ వాంట్, మీకు కావాల్సిన వేలో మీరు మార్చుకోవచ్చు అనే దాన్ని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ డెఫినేషన్. క్లియర్? నెక్స్ట్, కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ ఈస్ యూజ్డ్ టు ప్రాసెస్ రా డేటా టు ఇన్ఫర్మేషన్ with the help of programs which contain some set of instructions, which contains some set of ఇట్ ఇస్ ఇన్ఫర్మేషన్ అని తెలిస్తే చాలు, వాట్ ఈస్ ప్రోగ్రామ్ అని తెలిస్తే చాలు. ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఓకే ఫర్ సపోజ్ మనం ప్రస్తుతానికి నేర్చుకున్నట్టే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో సి లాంగ్వేజ్ ఒకటే కదా నేర్చుకుంటూ ఉన్నాం. జస్ట్ మనం ఏం చేస్తున్నాం సి లాంగ్వేజ్ కి, మనం ఏమేమి నేర్చుకున్నాము, ఎలా రాయాలో ప్రోగ్రామ్ ఎవరికైనా గుర్తుందా ఎలా రాయాలో ప్రోగ్రామ్? ఎలా రాస్తారు, ఫస్ట్ ఏమొస్తుంది? నో ప్రోగ్రామ్ అంటున్నా నేను, ఇనిషియలైజేషన్ కాదు. ఓకే సో ఇవన్నీ చెప్పా కదా నేను. ఫస్ట్ ఇలా రాస్తామండి, తర్వాత మెయిన్ కి వెళ్తాము. ఆ మెయిన్ ఫంక్షన్ లో మనకి కొన్ని ఇనిషియలైజేషన్ అనేది చేస్తాము. ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఇంట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 2, ఇంట్ సి ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే
ఎవరికన్నా ఫర్ సపోజ్ మనం ఎలా చెప్తామంటే ఓకే డూ ఎడిషన్ అని ప్రిడిక్ట్ చేశారు అని అంటారు కదా, ముందే కనిపెట్టారు, సమ్ ఊహించారు ఇలా రావచ్చు ప్రెడిక్షన్స్. మనకు వెదర్ ప్రెడిక్షన్స్ అయితే ఎలా ఉంటాయో వెదర్ ప్రెడిక్షన్ అంటారు కదా. మనకేంటి గూగుల్ ఓపెన్ చేసి సమ్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్లీ ఏంటి అంటే ప్రెడిక్షన్స్ చేస్తారు వాళ్ళు. మనం వెదర్ ప్రిడిక్షన్ ఎలా అయితే చేస్తామో అప్పట్లో చాలా కాంప్లెక్స్ ప్రిడిక్షన్స్ కూడా చేయడానికి ఇలాంటి డివైజెస్ యూజ్ అయ్యేవి. ఓకే క్లియర్? జరగడం ఏంటి, అసలు ఎలా ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎంత డిస్టెన్స్ లో వెళ్ళాలి, షిప్స్ లో వెళ్తారు కదా వాళ్ళు, సో సమ్ వాటర్ క్యాలిక్యులేషన్స్, ఇవన్నీ వీటన్నిటికి ఇది యూజ్ చేస్తాం. ENIAC క్లియర్? కొంచెం కష్టంగానే ఉంది, ఒక 2 రోజులు పడుతుంది డెఫినేషన్ గుర్తుపెట్టుకోవడానికి. ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. ENIAC క్లియర్? ఓకే, సో వాటిని దే బోత్ ఆర్ ఇన్వెంటెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1943. ఇదేంటి అయి ఉండొచ్చు? 1981 రాసుకున్నారా మీరు జనరేషన్ ఆఫ్ కంప్యూటర్? ఇదేమన్నా కనిపించిందా? ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఓకే, మీరు జనరేషన్ సెకండ్ వరకే రాశారు కాబట్టి లేదు, ఇది లాస్ట్ లోనే వస్తుందిలే. లాస్ట్ కి ఏమైంది అంటే మనకు జనరేషన్స్ లో క్లియర్ గా చూస్తాం. లాస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైం హిస్టరీలో ఏమైతుందంటే 1981 టైంలో కంప్యూటర్స్ అనేవి సైజెస్ మారి ల్యాప్టాప్స్ గా వచ్చింది. సో ఫస్ట్ ల్యాప్టాప్ ఇన్వెంటెడ్ ఇన్ ద ఇయర్ సమ్ 1981 విచ్ వాజ్ బై సమ్ ఆడమ్ హాబ్సన్ అండ్ ఎప్సన్. ఓకే, ఈ ఇద్దరు 1981 ఆ టైంలో ఏంటి అంటే కంప్యూటర్స్ అనేవి చిన్న చిన్నగా మారి ల్యాప్టాప్స్ గా తయారయ్యాయి. సో దే ఆర్ ఈజీ టు క్యారీ, చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ గుడ్ తో కన్వర్ట్ అయ్యాయి, మనం చాలా క్యాలిక్యులేషన్స్ కూడా చేసుకోవచ్చు. ల్యాప్టాప్స్ ఎంత ఈజీ వే టు క్యారీ. కంప్యూటర్ అంటే ఏంటి, మనకి విత్ కనెక్టెడ్ టు సిపియు ఉండాలి, అన్ని ఉండాలి, సిస్టమ్ మొత్తం జస్ట్ ఇంతవరకే మనకి